మీరు ఒక డిఎస్పీ అయ్యారనుకోండి, ఎంతోమంది జీవితాలు మీరు కాపాడగలుగుతారు. ఎన్నో మంది క్రైమ్స్ని ఎన్నింటినో మనం సాల్వ్ చేయగలుగుతాం. మనం నిజమైన జీవితాన్ని ఆస్వాదించాలి, మనకంటూ ఒక సార్థకత ఉండాలనుకుంటే అది గవర్నమెంట్ జాబ్ వల్లే అవుతుంది. అంటే మనమే జాబ్ నుంచి ఎవరు తీసేయలేరు, మనం సేఫే. మనం తప్పు చేయకపోయినా కొంతమంది తీసేస్తుంటారు, అటువంటిది ఇది జరగదు. ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే 60% జాబ్స్ పోతాయంట. ఇప్పుడు జీవితం అంటే ఎప్పుడు పనిచేస్తూనే ఉండమేనా? ఏదో కంపెనీకి పనిచేస్తూ 50,000 1,00,000 రూపాయల శాలరీ తీసుకుంటూ ఉండమే మన జీవితం మొత్తం? ఇంకా మనకి జీవితం లేదా? ఒక ఫ్యామిలీ అనేది ఉండదా? మరి ఇప్పుడున్న ప్రైవేట్ కంపెనీస్లో చేసే జాబ్స్ వల్ల మనకు ఆ బ్యాలెన్స్ అనేది దొరుకుతుందా? వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. నా పేరు సుదర్శన్ రెడ్డి. తెలంగాణ గ్రూప్ 1లో 20th ర్యాంక్ రావడం జరిగింది. మరియు నాబార్డ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఏపీఎస్సీ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ ఇలా చాలా ఎగ్జామ్స్ రాసాం. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో ఇప్పుడు అసలు నేను ఎందుకు గవర్నమెంట్ ఫీల్డ్ జాబ్ చూస్ చేసుకున్నాను, లేకపోతే ఒక ఆస్పిరెంట్ ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్కి రావాలి, అసలు ఏంటి గవర్నమెంట్ జాబ్స్లో ఈ క్రేజ్ ఏంటి? సో మన విలేజెస్లో కానీ లేకపోతే మన ఊర్లలో ఇళ్లల్లో చూస్తాం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అసలు ఏముంది ఇంతగా ఈ గవర్నమెంట్ జాబ్లో ఇంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మరి ఏ ప్రైవేట్ జాబ్ సెక్టర్కి మనం వెళ్ళలేమా? అక్కడ జాబ్ చేయలేమా? అంత స్పెషాలిటీ ఏముంది గవర్నమెంట్ జాబ్స్లో? ఎందుకు ఇన్ని సంవత్సరాలు స్టూడెంట్స్ కష్టపడతారు? సో ఆ అంశం మీద మనం చూద్దాము. సో ఒకే ఒక పాయింట్లో మనం చెప్పామంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఏదో ఒక జాబ్ సెక్యూరిటీ కోసం, ఎస్ అవన్నీ ఉంటాయి, కానీ ఏదో జాబ్ సెక్యూరిటీ కోసమో మంచి శాలరీలు వస్తున్నాయని కాదు. కానీ మనం ఎటువంటి ఇంపాక్ట్ సొసైటీ మీద క్రియేట్ చేయగలుగుతున్నాము, మనకి ఎంత డిగ్నిటీ, అంటే ఆ జాబ్ చేస్తుంటే వచ్చే డిగ్నిటీ, రెస్పెక్ట్, ఇది ఎక్కువ డామినెన్స్ చేస్తుందన్నమాట. ఇది ఒక లైన్లో మొత్తం మనం చెప్పగలిగితే. సో అసలు ఏంటి గవర్నమెంట్ జాబ్స్లో ఏంటి అంత మంచితనం ఏముందంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిగతా జాబ్స్ కంపేర్ చేస్తే ఏముంటుంది గవర్నమెంట్ జాబ్స్లో మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పర్పస్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన గ్రంథాల్లోనూ మరియు మన బుక్స్లోనూ మన పెద్ద వాళ్ళు ఒకటి చెప్తారు, జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి, ఒక పర్పస్. నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నావురా అనే దానికి ఏదో ఒక రీజన్ అనేది ఉండాలి. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, అతను ఎవరి కోసం పనిచేస్తున్నాడు? సపోజ్ అతను ఏదో సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తాడు, అసలు ఆ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఎక్కడ వాడుతున్నాము? మొత్తం ప్రోగ్రాంలో అనేది ఒక కోడ్ ఇస్తాడు, లేదా చిన్న సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తారు. దానివల్ల పర్పస్ ఏముంది? ఒక 10 సంవత్సరాలు అయిపోయినాక మీరు ఏం చేశారంటే ఏమీ ఉండదు, జస్ట్ జీతం కోసం పనిచేసామన్నట్టు ఉంటుంది, ఎవరి దగ్గర బానిసలా పనిచేసినట్టు ఉంటుంది. అదే గవర్నమెంట్ జాబ్లో మనం చేసేదానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. మీరు ఒక డిఎస్పీ అయ్యారనుకోండి, ఎంతోమంది జీవితాలు మీరు కాపాడగలుగుతారు, ఎన్నో మంది క్రైమ్స్ని ఎన్నింటినో మనం సాల్వ్ చేయగలుగుతాం. ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక ఆర్డీఓ అయ్యామనుకోండి, ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడగలుగుతాం, ఎంతోమంది పేదవాళ్ళకి మనం సాయం చేయగలుగుతాం. సపోజ్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, వెరీ ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్, మనందరికీ బాగా తెలుసు మన 2 రాష్ట్రాల్లో. అతను తన సర్వీస్లో ఉన్నప్పుడు సపోజ్ ఒక ప్రకాశం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ ఏరియా ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో అతను ఎంతో చొరవ చూపించుకొని కెనల్స్, ట్యాంక్స్ అన్నీ కట్టించి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొని రాగలిగారు. అటువంటి పర్పస్ అనేది ఒకే ఒక గవర్నమెంట్ జాబ్లోనే ఉంటుంది. మనం నిజమైన జీవితాన్ని ఆస్వాదించాలి, మనకంటూ ఒక సార్థకత ఉండాలనుకుంటే అది గవర్నమెంట్ జాబ్ వల్లే అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జాబ్ సెక్యూరిటీ. అంటే మనమే జాబ్ నుంచి ఎవరు తీసేయలేరు, మనం సేఫే. మనం తప్పు చేయకపోయినా కొంతమంది తీసేస్తుంటారు, అటువంటిది ఇది జరగదు. నీట్గా పనిచేసుకోవచ్చు. ఆ జాబ్ సెక్యూరిటీ అనేది ఒక మనిషిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని, మెంటల్ సెక్యూరిటీని ఎంతో తీసుకొస్తుంది. అది ఎప్పుడు జాబ్ పోతుంది అనేది ఎప్పుడు ఒక టెన్షన్ అనేది మైండ్లో రివాల్వ్ అవుతుంటే పని చేయలేం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేం. అందులోనూ ఇప్పుడు ఒక్కసారి గమనించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఒక్కొక్క టెక్నాలజీ వచ్చే కొందు ఏ జాబ్ ఉంటుందో ఏ జాబ్ ఉండదో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే 60% జాబ్స్ పోతాయంట. ఈరోజు మీరు చేస్తున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఈ విధంగా జాబ్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. అదే మీరు గవర్నమెంట్ జాబ్స్లో ఒక్కసారి జాబ్ కొట్టారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు తీసేయలేరు, చాలా కష్టం తీసిన. అంటే ఆ జాబ్ సెక్యూరిటీ అనేది ఒక మనిషికి చాలా అవసరము, చాలా అంటే చాలా అవసరం. ఇది ఒకే ఒక గవర్నమెంట్ జాబ్స్లోనే ఈ ఫెసిలిటీ అనేది మేము అనుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ రెస్పెక్ట్, రికగ్నిషన్. మనకంటూ సుదర్శన్ రెడ్డి అంటే వీళ్ళు, ఈరోజు నాకు 20వ ర్యాంక్ వచ్చింది, సో నాకు ఒక మంచి సర్వీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే పలానా కమిషనర్ గారు అబ్బాయి అండి, కమిషనర్ అనే పేరు ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. రేపు మీరు జాబ్ తెచ్చుకున్నారంటే మీ ఫ్యామిలీకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ గుర్తుంటుంది. రేపు మీరు ఒక పెళ్ళికి వెళ్తారంటే అరే కమిషనర్ గారు వచ్చారా, కూర్చోనరా బాబు అని చెప్తారు. ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ప్లస్ మనం చేసే సేవ, పేరు, మన ఫ్రెండ్ సర్కిల్. సపోజ్ మీరు ఈరోజు ఒక జాబ్ కొట్టారు, రేపు మీరే చీఫ్ గెస్ట్ అయిపోతారు, మీ స్కూల్కి మీరే చీఫ్ గెస్ట్, మీ ఊళ్ళో జరిగే ఫంక్షన్కి మీరే చీఫ్ గెస్ట్, మీరే రిబ్బన్ కటింగ్ చేస్తారు అన్నిటికీ.
ఈ రికగ్నిషన్ ఎవరికి వస్తుందండి? ఏ ఫీల్డ్లో ఈ రికగ్నిషన్ వస్తుందండి? మనం ఒక డీటీ అయ్యామనుకోండి, ఈ చుట్టుపక్కల పల్లెటూరులో అన్నిట్లో ఒక ఫ్యామిలీ అందరిలో పలానా వాడు కొడుకు డీటీరా అంటారు. ఆ రికగ్నిషన్ ఒకే ఒక గవర్నమెంట్ జాబ్స్లోనే ఎక్కువ వస్తుందన్నమాట. సో అందుకని గవర్నమెంట్ జాబు మన సోషల్ ప్రైడ్ ఎంతో దూరం తీసుకెళ్తుంది. ఎంతో ఇండిపెండెంట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అది ఒకే ఒక గవర్నమెంట్ జాబ్ వల్లే సాధ్యమవుతుంది. నెక్స్ట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు జీవితం అంటే ఎప్పుడు పనిచేస్తూనే ఉండమేనా? ఏదో కంపెనీకి పనిచేస్తూ 50,000 లక్ష రూపాయల శాలరీ తీసుకుంటూ ఉండమే మన జీవితం మొత్తం? ఇంకా మనకి జీవితం లేదా? ఒక ఫ్యామిలీ అనేది ఉండదా? మరి ఇప్పుడున్న ప్రైవేట్ కంపెనీస్లో చేసే జాబ్స్ వల్ల మనకు ఆ బ్యాలెన్స్ అనేది దొరుకుతుందా? ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపగలుగుతున్నామా? ఎంతసేపు ఉరుకులు పరుగులు, పని ఒత్తిడి. అదే గవర్నమెంట్ జాబ్స్లో వస్తే చాలా వరకు అన్నిట్లోనూ 90% జాబ్స్లో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు, ఇంటికెళ్ళి టైం స్పెండ్ చేయగలుగుతారు, మన పిల్లలతో కాసేపు ఆడుకోగలుగుతాము. ఇది నిజమైన జీవితం. ఇప్పుడు మనకు ఉంటుంది, ఒక అల్లు అర్జున్ గారి సాంగ్ ఉంటుంది, కలకాలం కాకుల్లాగా బతికేస్తే ఏమొస్తుంది, హంసల్లే బతకాలి అనేది. ఆ హంసలాగా బతకడం అంటే ఒక రికగ్నిషన్తో బతకడం, మరియు ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ బతకడం అనేది ఒక గవర్నమెంట్ జాబ్ వల్లే మనకి సాధ్యమవుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, లైఫ్ లాంగ్ లెర్నింగ్. మన జీవితం మొత్తం మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడానికి గవర్నమెంట్ జాబ్ చాలా సహకరిస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఆర్డీఓ అయ్యారనుకోండి, చాలా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తారు. ఒక్కొక్కసారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఒకసారి ఫుడ్ సప్లైస్లో పనిచేస్తారు, ఒకసారి ఎండోమెంట్స్లో పనిచేస్తారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేయడం వల్ల అన్నిటి మీద మనకు అవగాహన వస్తుంది, అన్నిటి మీద పట్టు. అంటే దేని మీద పట్టు వస్తుంది? చుట్టుపక్కల జరిగే ప్రతి యాక్టివిటీ మీద మనకు తెలుస్తుంది. మనల్ని ఎవరు మోసం కూడా చేయలేరు, అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఒక మనిషి నిజమైన జీవితాన్ని గడపగలడు. ఒక మనిషి నిజమైన జీవితం గడపాలంటే చుట్టుపక్కల జరిగే పరిస్థితులు అన్నిటి మీద తెలియాలి. ఎంతమంది ఎంప్లాయీస్కి సైబర్ సెక్యూరిటీ తెలుస్తుంది? ఎంతమంది ఎంప్లాయీస్కి ఏదైనా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ గురించి ఏదైనా వార్ అవుతుందని ఎంతమంది తెలుస్తుంది? ఏదైనా క్రైసిస్ వచ్చింది, బ్యాంకింగ్ క్రైసిస్, ఎంతమందికి అర్థమవుతుంది దీని మీద? ఫస్ట్ మోసపోయేది వాళ్ళే. మనం ఏదైతే ఉందో మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ క్రైసిస్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ముందే మనం పసిగట్టగలుగుతాం. స్టాక్ మార్కెట్ ఇలా పడిపోతుంది, ఈ విషయం మనకు అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియక చాలామంది మోసపోతారు. మరియు వాడు ఏదైనా దెబ్బ తాకినా, ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి రైట్స్ కూడా తెలియదు అనమాట. వెళ్ళి పోరాడాలి, ఈ విధంగా కోర్టుకి వెళ్ళాలి, ఫైట్ చేయాలి, అది కూడా తెలియదు. సో ఎవరైతే ఇది ఫీల్డ్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి పూర్తి అవగాహన. అసలు మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే మొత్తం సొసైటీ గురించి, మొత్తం ఎకానమీ గురించి, నేషన్ గురించి మొత్తం అవగాహన వస్తుంది. ఈ అవగాహనతో ఒక మంచి జీవితాన్ని అనేది మనం గడపగలుగుతాం అనమాట. ఒక మంచి శాలరీ, ఒక మంచి పర్క్స్, అంటే మన మనకు కావాల్సినంత శాలరీ, పర్క్స్, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఒక గవర్నమెంట్ ఒక ఆర్డీఓ అనుకోండి, మీకంటూ ఒక కార్ ఇస్తారు, మీకంటూ బంగ్లా ఉంటుంది, మీకంటూ కొంతమంది ఎంప్లాయీస్ స్టాఫ్ ఉంటారు మీతో పాటు వర్క్ చేయడానికి, మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి విధంగా మీరు ఒక మంచి శాలరీతో, ఒక మంచి లైఫ్తో హ్యాపీగా కంఫర్టబుల్, అంటే ఇంకా మీరు ఒక్కసారి జాబ్ కొట్టారు అంటే నెక్స్ట్ 40 to 50 years ఆఫ్ మీరు లైఫ్ హ్యాపీగా, ఇంకా నాకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవురా బాబు, అన్లెస్ మనం ఏదైనా గొడవ పెట్టుకుంటే తప్పితే ఎవరితోనైనా, మనం ఏదైనా సృష్టించుకుంటే ఎవడైనా చేయలేడు. కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్గా ఉండాలంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో లక్కీ పీపుల్. కానీ ఒకే ఒక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం తప్పు కాదు, కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం, బాగా కష్టపడ్డా, అంటే ఈ 3-4 సంవత్సరాలు నా జీవితాన్ని దీనికే నేను సాక్రిఫైస్ చేయాలి, నేను ఒక జాబ్ కొట్టాలి, నా జీవితంలో అయితే గోల్ ఉందో నేను అది రీచ్ అవ్వాలి అన్నట్టు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ వస్తుంది. నేను నా జీవితంలో నా ప్రిపరేషన్ ఫేజ్లో ఎంతో స్ట్రగుల్ అయ్యాను, ఎన్నోసార్లు అప్స్ అండ్ డౌన్స్ చూశాను. సక్సెస్, ఫెయిల్యూర్, యూపీఎస్సీలో ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత ఏపీఎస్సీలో స్ట్రగుల్ అవ్వడం, మళ్ళీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, నాబార్డు ఆల్ ఇండియా ఫస్ట్ అవ్వడం, ఇలా ప్రతిదీ నాకు ఒక జాబ్ కావాలంటే డెడికేషన్, డిటర్మినేషన్తో నేనంటూ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి. ఈరోజు నాకు తెలంగాణలో ర్యాంక్ 20 రావడం జరిగింది. ఈ ర్యాంక్ 20తో ఎంతోమంది జీవితాల్లో వెలుగు తీసుకొని రాగలను. నాకంటూ రేపు మంచి రేసు ఒక డిఎస్పీఓ, మున్సిపల్ కమిషనర్ వస్తుంది. సో దాంతో నేను ఎంతోమంది పీపుల్స్లో హ్యాపీనెస్ తీసుకొని రాగలను, మా ఫ్యామిలీని ఆనందంగా చూసుకోగలను, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ అందరితోనూ నేను మంచి టైం స్పెండ్ చేయగలను, వాళ్ళ కోసం నేనంటూ ఏమైనా చేయగలను, నాకంటూ ఒక సోషల్ స్టేటస్ అనేది వచ్చింది. ఇవన్నీ మీకు రావాలని మీరు కోరుకుంటున్నారంటే ఒకటే చేయాలి, అది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం కూడా ఏంటంటే హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అండ్ స్మార్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ అందరికీ సక్సెస్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.